వచ్చేసి ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ వారి రామ డిలక్స్ అనే వెరైటీ చూస్తున్నాము. అన్న మీ పేరన్నా? దేవేంద్రప్ప సార్. దేవేంద్రప్ప. గ్రామం? పెద్దకడూరు సార్. పెద్దకడూరు. మండలం? పెద్దకడూరు సార్. ఆదోని ఏరియా. ఎలా అనిపిస్తుంది అన్న మీకు ఈ రామ డిలక్స్? వెరైటీ బాగుంది సార్. ఇంతకు ముందు ఇదే కంపెనీ చేస్తున్నాం సూపర్ డిలక్స్, దానికంటే బాగుంది సార్. బాగుంది. ఏ విధంగా బాగుంది మీకు? కాయ కలర్ కానీ సార్, సైజ్ కానీ సార్, కాపు కానీ సార్ దగ్గరలో పడుతుంది, కాపు బాగుంటుంది సార్. ఓకే. తెగుళ్ళ పరంగా ఎలా ఉంది? తెగుళ్ళ పరంగా తట్టుకుంటుంది సార్. నల్లిని కూడా తట్టుకుంటుంది సార్, బూడిదని తట్టుకుంటుంది, నల్లిని తట్టుకుంటుంది, అన్ని రకాలు బాగుంది సార్. మీరు ఎన్ని ఎకరాలు పెట్టినారు? 5 ఎకరాలు పెట్టినాం. 5 ఎకరాలు పెట్టినారు. ఫస్ట్ కోత ఎన్ని క్వింటాలు దిగింది? ఫస్ట్ కోత ఎకరాకి 6 క్వింటాలు దిగింది సార్. అంతకాలకు మరి 8 దిగింది సార్. మరి ఇప్పుడు 8 క్వింటాలు కాలంలో ఉన్నాయి సార్. ఓకే ఓకే. సో మొత్తం మీద ఎకరాకి ఎన్ని క్వింటాలు రావచ్చు అనుకుంటున్నారు? 35 కాడికి వస్తుంది సార్. 35 కాడికి వస్తుంది సార్. ఈ సంవత్సరం ఈ సిచ్యువేషన్ లో ఈ క్లైమేట్ లో వచ్చిందంటే గ్రేడే సార్. ఏ వెరైటీ రాలే. ఓకే. వర్షాలు ఎక్కువైనాయి, అన్ని రకాలు తట్టుకొని నిలబడి బాగా పడింది సార్. మీ ఊర్లో ఈ రకాలు ఎంతమంది వేసి ఉండొచ్చు రామ డిలక్స్? బాగానే వేసినారు సార్, ఐడియా లేదు కానీ దండి వేసినారు. ఒక 50 నుంచి 60 ఎకరాలు అట్లా వేసి ఉండొచ్చు. మొత్తం మీద అందరు రైతులు ఎట్లా అంటున్నారు? అందరూ ఇదే మాట నన్ను ఎట్లా చెప్పి అట్లా చెప్పాను సార్. మాట్లాడతాం సార్, నాది బాగుంది నాది బాగుంది అంటున్నారు. ఇది వేసుకోదగ్గ వెరైటీ అంటారా? రైతు ఖచ్చితంగా వేసుకోదగ్గ వెరైటీ సార్. ఓకే. చూడండి, రైతు మాటల్లో విన్నారు కదా. ఈ రోజు తారీఖు వచ్చేసి 25/2/2026. ఈ టైంలో కూడా క్రాప్ చాలా గ్రీనిష్ గా ఉంది, దగ్గర కాపు ఉంది, తెగుళ్ళు చాలా తక్కువ. మార్కెట్లో హైయెస్ట్ రేటు ఇదే ఊర్లో 29,000 అమ్ముకొచ్చినాడు. సో రైతు సోదరులారా, ఇవన్నీ గమనించి ముందు వచ్చే 2026లో డీలక్స్ రకాలను సాగు చేసుకునే వాళ్ళు రామ డిలక్స్ సాగు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అయ్యప్ప గారు ఈ మండలంలో నూతన పరిచయం చేసినారు రామ డిలక్స్ అనే రకాన్ని. సో ఆ షాపులో ఈ విత్తనం దొరకబడుతుంది. సో మీరు ఇదన్నీ గమనించి మంచి దిగుబడులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ధన్యవాదములు.